ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రాజమండ్రి రోజ్ మిల్క్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఇంట్లో రోజ్ మిల్క్ చేసే ఓపిక లేదు ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా రాజమండ్రి రోజ్ మిల్క్ బాటిల్ కొనుక్కొని వచ్చేసాను. అన్బాక్స్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసాం ఫ్రెండ్స్. ఇది చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక గ్లాసుడు తాగుతాను ఫ్రెండ్స్, అంతే. నా కోసం చేసుకుంటున్నాను. ఇది గ్లాసుడికి, ఈ గ్లాస్కి ఇంత సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ బాటిల్ మీద ఇచ్చిన లెక్క అయితే 300 mlకి 50 ml యూస్ చేసుకోవాలి. నాకైతే ఇంత క్వాంటిటీ సరిపోతుంది. రోజ్ మిల్క్ని అయితే మనం దీనిలో వేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఎక్స్ట్రా షుగర్ కూడా వేసుకోగలదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది దీనిలో కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇందులో సిరప్ తీసుకుందాం. వేసింది. ఇప్పుడు ఈ గ్లాసులో కొంచెం పాలు తీసుకుందాం, బాగా మిక్స్ అయ్యేలాగా. ఆ సిరప్కే మిల్క్ వచ్చేసింది. మిక్స్ చేయండి ఫ్రెండ్స్. సో బాగా మిక్స్ అవుతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడైతే మనకి రాజమండ్రి రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం మిక్స్ చేద్దాం ఇంకా బాగా. అది సిరప్ కాబట్టి గమ్మునే మిక్స్ అయిపోతుంది. మన రాజమండ్రి రోజ్ మిల్క్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుందో. టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంది. మీరు ప్యాకెట్ పాలు కాకుండా మామూలు పాలు యూస్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. Thanks for watching friends.